నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. టీడీపీ సీనియర్ నేత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రూటీ సపరేటు అని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు. రఘురామకృష్ణంరాజు మంచి వ్యక్తిత్వం కలవారు. కానీ ఆయన రాజకీయాల్లో తనకు ప్రాముఖ్యత లేకపోతే అంత తొందరగా ఇవ్వడలేరు. సీనియారిటీ ఉన్న పదవులకు దూరంగా ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదా. ఈ విషయంలో రఘురామకృష్ణంరాజు రోజురోజుకు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య ఆయన అసెంబ్లీలో జగన్ ని కలిసి మాట్లాడటం చాలా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ పేరు వినడానికి కూడా రఘురామ సహించేవారు కాదు. నర్సాపురం లోక్సభ స్థానం నుంచి 2019లో వైసీపీ తరఫున రఘురామ గెలుపొందారు. ఆ తరువాత కాలంలో కొన్ని కారణాల వలన జగన్ తో ఆయనకు విభేదాలు వచ్చాయి. జగన్ కోటరీలో 4-5 తప్ప మరెవరు నాయకుడికి దగ్గర కాకూడదు అనే కుట్రలో భాగంగానే రఘురామ దూరం అయ్యారు అని వైసీపీ నాయకులు కొందరు బాహాటంగానే చెబుతుంటారు. సాధారణంగా అధికార పార్టీలోకి అధినాయకుడి దగ్గరకు సీనియర్లు వెళ్లడం సహజం. కానీ ఇందుకు భిన్నంగా వైసీపీలో జరిగింది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ అధినేతకు తెలియనీయకుండా కోటరీ బాగా మేనేజ్ చేశారు. వాళ్ల వలన బాగా నష్టపోయిన కొంతమందిలో రఘురామకృష్ణంరాజు ఒకరు. అయితే రఘురామపై ఒక కామెంట్ ఉంది. ఆయన అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న ప్రతిపక్షం వారితో కలవడానికి ప్రయత్నిస్తారు అని. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల వైపు ఆయన మొగ్గు చూపుతారు. కారణాలు ఏవైనా కావచ్చు. సాధారణ శైలికి రఘురామ రివర్స్. రఘురామను వైసీపీకి దూరం చేయడంలో సక్సెస్ అయిన కోటరీ అక్కడే ఆగలేదు. ఆయనపై కేసుల వరకు జగన్ ప్రభుత్వం వెళ్లేలా చేసింది. ఈ విషయంలో జగన్ కూడా రఘురామపై విముఖంగానే ఉన్నారు. తన పార్టీ వారే తనను చంపాలి అని చూశారు అని వైసీపీలో రఘురామ ఎన్నోసార్లు వాపోయారు. దీంతో జగన్ను అభ్యంతరకర భాషలో ఆయన తిడుతూ వచ్చారు. ఇవన్నీ గతం. ఇక వర్తమానంలోకి వస్తే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా జగన్ను రఘురామ ఆత్మీయంగా పలకరించారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలి అని కోరాను అని, ఇందుకు ఆయన సమ్మతించారు అని రఘురామ చెప్పారు. అంతకు వారం రోజుల ముందు రఘురామకృష్ణంరాజు గుంటూరు పిఎస్లో జగన్ పై కేసు పెట్టారు. తరువాత వారం రోజుల్లోనే అసెంబ్లీలో జగన్ ని టచ్ చేస్తూ మాట్లాడారు. దీని ద్వారా రఘురామ టీడీపీకి ఏదైనా సంకేతం ఇవ్వాలి అనుకుంటున్నారా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఒక ఛానల్ నిర్వహించిన డిబేట్లో జగన్ ను టచ్ చేసినప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏంటి అని ప్రెజెంటర్ ప్రశ్నించగా మామూలుగానే ఉన్నాను అని రఘురామ చెప్పారు. ఈ మధ్యనే రఘురామకృష్ణంరాజు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అని తాను అన్నట్లుగా రఘురామ చెప్పుకొచ్చారు. తనను చంపాలి అన్న విషయం గుర్తుకు వచ్చిన ఆవేశంలోనే మరో కారణంతోనో అలా మాట్లాడినట్లుగా ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తాను అని అన్నారు. వయసులో తనకంటే జగన్ చిన్నవాడు అయినా నా స్నేహితుడి కుమారుడు, అలాగే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కారణంగా గౌరవంగా పిలుస్తాను అని ఆయన తెలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దీని ద్వారా చంద్రబాబుకి ఎలాంటి సంకేతాలు ఇచ్చారు అనే దానిపై రాజకీయ విశ్లేషకులు మేధో మదనం చేస్తున్నారు. అలాగే రఘురామకృష్ణంరాజు వైఖరి టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి సరిపడటం లేదు అని తాజాగా తెలుస్తోంది. బహుశా జగన్ ను నిత్యం తిడుతూ ఉండాలి అనేది టీడీపీ కోరిక కావచ్చు. పైపెచ్చు రఘురామకృష్ణంరాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారు అని నర్మగర్భ కామెంట్స్ చేశారు. జగన్ పై సానుకూల ధోరణి, ఇదే సందర్భంలో చంద్రబాబుపై వ్యతిరేకత, రఘురామలో డ్యూయల్ రోల్స్ చూడవచ్చు. టీడీపీ ఎమ్మెల్యే అయిన రఘురామలోనే ఇంత తక్కువ సమయంలో భారీ మార్పు కనిపిస్తే పథకాల కోసం ఎదురుచూస్తున్న జనం మాటేంటి? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇంత మాత్రానికే టీడీపీపై వ్యతిరేకత పెరిగి జగన్ పై సానుకూల ధోరణి ఏర్పడుతోందని రఘురామలో వచ్చిన మార్పుతో మనం ఏకీభవించలేం. చాక్లెట్లు ఇవ్వకపోతే పసిపిల్లవాడు కూడా అలుగుతాడు. నేను నీ పార్టీ కాదు, నీకు నాకు కటీఫ్ అంటాడు. కాబట్టి ఆలోచనాపరుడు, సీనియర్, ఆచితూచి అడుగులు వేసే రఘురామ అంత త్వరగా బయటపడడు అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ వైసీపీకి ఒక అవకాశం రఘురామ రూపంలో దొరికింది. కానీ దాన్ని సమర్థవంతంగా, నైపుణ్యంగా చెప్పగలిగే నాయకుడు ఏడి? ఇలాంటి మరిన్ని వీడియో కథనాల కోసం మా ఏటీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.